శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నావు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యములో దేవుడు స్వస్థపరిచే దేవుడని ఇర్మియా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను, నీకు ఆరోగ్యము కలగజేయవాడను నేనే అని సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. అనారోగ్యం చేత బాధపడుతున్న ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని సంగమా, క్రైస్తవ కుటుంబములారా, దేవుడు మిమ్మల్ని మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు, స్వస్థతలు అనుగ్రహించి దీవించాలని ఇష్టపడుతున్నాడు. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి ఆశ కలిగి నిరీక్షణతో స్వస్థపరచు దేవుడైనటువంటి యెహోవా నాకున్నాడు అన్న ధైర్యంతో విశ్వాసం కలిగి క్రీస్తును వెంబడిస్తూ ఆయనకు మహిమ తెచ్చే కుమారుడిగా, కుమార్తెగా ఉంటున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి నడిపించను గాక. ఆమేన్. పరిశుద్ధమైన యేసు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానించడానికి కృపాభాగ్యం ఇచ్చినందుకే మహిమ ఘనత ప్రభువు ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడేయండి దీవించును గాక. ఆమేన్.